అమరావతి అభివృద్ధిలో మళ్లీ సింగపూర్ భాగస్వామ్యం. ప్రభుత్వ ఆహ్వానంతో రాజధానికి వచ్చిన ప్రతినిధులు సీఎం చంద్రబాబుతో భేటీ. రాజధాని అమరావతిలో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు అభివృద్ధికి సింగపూర్ ప్రభుత్వం మళ్లీ ముందుకొచ్చింది. ఏపీ ప్రభుత్వ ఆహ్వానం మేరకు బుధవారం రాష్ట్రానికి వచ్చిన సింగపూర్ ప్రతినిధుల బృందం రాజధాని ప్రాంతంలో నిర్మాణాలు పరిశీలించింది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ను కలిసి స్టార్టప్ ఏరియా అభివృద్ధి తదితర అంశాలపై చర్చించనున్నారు. గతంలో తెదేపా అధికారంలో ఉండగా అమరావతిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధి చేసేందుకు సింగపూర్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. 2017 మేలో శంకుస్థాపన చేసింది. జగన్ హయాంలో ఈ ప్రాజెక్టు రద్దుతో పాటు అమరావతి అభివృద్ధిని పక్కన పెట్టారు. కూటమి అధికారంలోకి రావడంతో అమరావతిలో వివిధ ప్రాజెక్టుల పనులు ఊపందుకున్నాయి. రాజధాని అభివృద్ధిలో భాగం కావాలని సింగపూర్ ప్రభుత్వాన్ని చంద్రబాబు ఆహ్వానించడంతో స్టార్టప్ ప్రాజెక్టుకు మళ్లీ అడుగులు పడనున్నాయి. సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ స్టార్టప్ ఏరియా. రాజధాని అభివృద్ధికి చోదకశక్తిగా పనిచేసేలా సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ ప్రాజెక్టు చేపట్టాలని అప్పట్లో తెదేపా ప్రభుత్వం నిర్ణయించింది. మాస్టర్ డెవలపర్ సింగపూర్కు చెందిన అసెండాసింగ్ బ్రిడ్జి, సెమ్కర్ప్ సంస్థల కన్సాషియాన్ని స్విస్ ఛాలెంజ్ విధానంలో ఎంపిక చేసింది. సింగపూర్ కన్సాషియం, అమరావతి అభివృద్ధి సంస్థ కలిసి ప్రాజెక్టును అభివృద్ధి చేయాలనేది ప్రతిపాదన. 2017 మేలో ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. తొలిదశలో కృష్ణానది కరకట్టకు మధ్య 170 ఎకరాలు కేటాయించగా అక్కడ శాశ్వత నిర్మాణాలకు వీల్లేకపోవడంతో మరోచోట స్థలం కావాలని ఏడీపీ కోరింది. ఇలా చర్చలు జరిగే సమయంలో వైకాపా అధికారంలోకి వచ్చింది. అనంతరం పరస్పర అంగీకారంతో ప్రాజెక్టు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. 3 దశల్లో 1691 ఎకరాల్లో అభివృద్ధి. 1691 ఎకరాల స్టార్టప్ ఏరియాను 3 దశల్లో 15 ఏళ్లలో అభివృద్ధి చేసేలా అప్పట్లో ప్రణాళిక రూపొందించారు. తర్వాత మరో 5 ఏళ్లలో మార్కెటింగ్ విక్రయాలు పూర్తి చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర జీఎస్డీపీకి 1.15 లక్షల కోట్లు వచ్చేలా అమరావతిలో స్టార్టప్ ప్రాజెక్టు ఎంతో కీలకం. ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేయడంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో వాణిజ్య, నివాస, వినోద, పర్యాటక వసతులను అభివృద్ధి చేయడమే దీని లక్ష్యం. 1.25 లక్షల కుటుంబాలను అమరావతికి వచ్చేలా చేయడంతో పాటు 250 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు కల్పించేలా చూస్తుంది. రాష్ట్ర జీఎస్డీపీకి ఈ ప్రాంతం నుంచి దాదాపు 1.15 లక్షల కోట్లు వచ్చేలా చేస్తుంది. ప్రభుత్వానికి పన్నుల రూపంలో 8,000 కోట్ల నుంచి 10,000 కోట్లు సమకూర్చుతుంది. కుయుక్తులు, కుట్రలతో రద్దు చేసిన జగన్. 2019లో జగన్ అధికారంలోకి రావడంతోనే కుయుక్తి, కుట్రలతో అమరావతి అభివృద్ధి పక్కకు వెళ్లిపోయింది. అందులో భాగంగానే స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్లు 2019 నవంబరు 12న ప్రకటించేలా చేశారు. ఆ తర్వాతే సీఎం జగన్ అసెంబ్లీలో 3 రాజధానుల ప్రకటన చేశారు. పెట్టుబడిదారుల నమ్మకాన్ని ఆయన చేజేతులా నాశనం చేస్తున్నారని అప్పట్లో పలువురు ప్రముఖులు విమర్శించారు.